కోళ్లబైలు 2 సచివాలయం ఈరోజు ప్రారంభోత్సవానికి సంబంధిత మన మండల వైస్ ఎంపీపీ గారు, అధికారులు, నాయకులు అందరూ రావడం జరిగింది. ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఇది ఏదైతే ఈరోజు ఈ సచివాలయాలు ఉన్నాయో, సచివాలయాల వల్ల ప్రజలకు అడ్మినిస్ట్రేషన్ ఇంకా దగ్గర కావాలా, పూర్తిగా ఆదుకోవాలా, పూర్తిగా ప్రజలకు ఇది అనుసంధానం కావాలి. కాకపోతే అడ్మినిస్ట్రేషన్ లోపాల వలన గత ప్రభుత్వం చేసిన తప్పులు, భూ కబ్జాలకి సర్వేలు చేసి ఎక్కడెక్కడ భూమి ఖాళీలు ఉండే అవన్నీ దానికి మాత్రమే వాడినారు. కానీ సచివాలయాలతో ప్రజలకు, ప్రజా వ్యవస్థకు ఉన్న పాలక వ్యవస్థకు అనుసంధానం చేయలేదు. దానికి ఇప్పుడు పూర్తిగా బాధ్యత తీసుకుని అధికారులకు అంతకు అదే తరహాలో పనిచేయాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా గ్రీవెన్స్ల కోసం, ప్రజా అవసరాల కోసం సచివాలయాలు పనిచేస్తే అదే విధంగా ఈ హాస్పిటల్ ఏదైతే పిహెచ్సి హాస్పిటల్ ఉంది, ఇది పూర్తిగా ప్రజలకు 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూర్తి ప్రజా సౌకర్యం కోసం అందుబాటులో ఉంటుందని తెలియజేస్తూ సద్వినియోగం చేసుకోవాలా. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న సచివాలయాలన్నీ సకాలంలో పనిచేయాలా, బాధ్యతగా ఉండాలా, కరప్షన్కి దూరం ఉండాలా. ఇది కాన్సెప్ట్. భద్రంగా ఉండాలని చెప్పి దయచేసి కోరుతున్నాను. ఈరోజు మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సీనన్న, మోహన్ రెడ్డి అన్న, రమేష్ అన్న, మా రెడ్డి, వంశెట్టి పురుషోత్తము, రాజు, వీళ్ళందరూ కలిసి వాస్తవము ఈ సచివాలయానికి కరెంట్ లేదు, ఇక్కడ క్లీన్గా లేదు. వీళ్ళు బాధ్యత కలిగిన పౌరులు, ఈ ఏరియా మనుషులని బాధ్యత తీసుకొని తక్షణం నా దగ్గర వచ్చి మాట్లాడి సంబంధిత ఎలక్ట్రిసిటీ ఏపీ ఎస్పీడీసీ డిపార్ట్మెంట్కి చెప్పి కరెంట్ ఇప్పిస్తూ ఇవన్నీ వసతులన్నీ కల్పిస్తూ సచివాలయం ఇక్కడ ఓపెన్ చేస్తే ప్రజలకు బాగా సౌకర్యం ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో వీళ్ళందరూ ఇక్కడ కష్టపడి ఈ సచివాలయం ఓపెన్ చేసిన మా నాయకులకి అందరికీ అభినందిస్తున్నా. ఇదే కాకుండా మా వాళ్ళు ఏం చేసినారు, ఎక్కువ ప్రేమతో పార్టీ సింబల్ వేసేసినారు. నేను చెప్పినాను, అది తీసేయమని చెప్పినాను. మేము అదే కాకుండా ఆయుష్మాన్ భారత్ కేంద్రం కూడా ఓపెన్ చేయించినారు, దాన్ని కూడా కరెంట్ ఇప్పించినారు మా వాళ్ళు. వాస్తవం చెప్పాలంటే ఇటువంటి నాయకులు గ్రామాలకు ఉంటే గ్రామాలు సకాలంలో అభివృద్ధి చెందుతాయి. నేను వీళ్ళకందరికీ అభినందిస్తాను.